Hello all, welcome back to our channel Varnika Vlogs. Again I am back with a beautiful video that is all about recalling our childhood memories. మన చిన్ననాటి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకోవడానికే ఈ వీడియో షూట్ చేశానండి. వీడియో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండా, చాలా బాగుంటుంది. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మన చిన్ని తల్లి ఎంత బాగా ఆడుకుంటుందో తెలుసా? రోజు ఇలానే అండి, లైన్గా కూర్చోబెట్టుకొని ఎవ్రీ డాల్తో మాట్లాడుకుంటూ ఒక్కతే చాలా బాగా ఆడుకుంటుంది. చిన్ని తల్లిని చూసినప్పుడైతే నాది నేనే గుర్తు చేసుకుంటానండి. చిన్నప్పుడు నేను అంతే, ఒక్కదాన్నే ఇలా మాట్లాడుకుంటూ ఒక్కదాన్నే ఒంటరిగా మంచి మా బొమ్మలతోని మాట్లాడుకుంటూ హ్యాపీగా టైం స్పెండ్ చేసేదాన్ని. గ్రేపీ కూడా అంతే, చాలా బాగా ఆడుకుంటుంది. సేమ్ ఇలానే వీడియో కోసం కాదండి, మేము ఇలా డెకరేషన్ లాగా చేసి ఇలా లైన్గా కూర్చోబెట్టి ఇలా చదివేసామని అనుకుంటున్నారా? వీడియో కోసం అయితే కాదు, చిన్నతల్లి ఇలానే ఆడుకుంటుంది. డైలీ ఇంతే చిన్నగా లైన్గా కూర్చోబెట్టుకొని నీట్గా ఆడుకుంటుంది, చిందర బందర ఆడుకోకుండా. సర్లే ఒకసారి వీడియో అయితే షూట్ చేద్దాం. పెద్దయ్యాక చిన్నతల్లి చూసిందంటే వావ్ ఇలా ఆడుకున్నానా నేను అని తను గుర్తు చేసుకుంటుంది కదా అని ఒక్కసారి అయితే వీడియో అయితే షూట్ చేశాను. తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఇక్కడ ఎవ్రీ డాల్కి ఒక స్టోరీ అయితే ఉందండి. ప్రతి డాల్ మాకు ఒక మెమొరీ లాంటివి అనమాట. ఎవ్రీ డాల్ని చూసినప్పుడల్లా అరే ఇది ఇక్కడ కొన్నామే, అరే ఇది వీళ్ళు గిఫ్ట్ ఇచ్చారే అని చూస్తూ హ్యాపీగా గడిపేస్తామండి టైం అయితే. అలా ఒకసారి అయితే షేర్ చేసుకుందాం, ఎవరెవరు గిఫ్ట్ ఇచ్చారు. అసలు ఇందులో గిఫ్ట్ బొమ్మలే చాలా ఉన్నాయండి మా గ్రేపీకి. ఇంకా డాక్టర్ సెట్ ఎవ్రీ చిన్నపిల్లలకి, ఎవ్రీ గర్ల్కి అయితే డాక్టర్ సెట్ అయితే ఉంటుంది కదా అండి. ఇంకా డాక్టర్ సెట్ అయితే ఎవ్రీ టైం వాళ్ళు డాక్టర్ లానే బిహేవ్ చేస్తూ చాలా బాగా ఆడుకునేవాళ్ళు. అరే పెద్దయ్యాక వీళ్ళు డాక్టర్స్ అవుతారా అని అనిపించేది, అంత బాగా ఆడుకుంటారు కదండి. ఇంకా ఇక్కడ బిల్డింగ్ బ్లాక్స్ అయితే ఉన్నాయి కదండి. బిల్డింగ్ బ్లాక్ అయితే మేము మణికొండలో హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇక్కడ అబుదాబీకి షిఫ్ట్ అయిపోతున్నామని తెలిసి గ్రేపీకి ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్, చిన్నప్పటి నుండి ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్, ఎప్పుడైతే గ్రేపీ 6 months అలా వచ్చిందో అప్పటి నుండి ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి హనీ అక్క అనే ఊరికే తనతోనే ఆడుకునేది, చాలా బాగా ఆడుకునేది. తను కూడా మా బిల్డింగ్లోనే ఉండేది. తనైతే మేము వెకేట్ అవుతున్నామని అయితే బిల్డింగ్ బ్లాక్స్ అయితే గిఫ్ట్ ఇచ్చింది. అది ఇప్పటికీ గ్రేపీ గుర్తు చేస్తూనే ఉంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి వైట్ టెడ్డీ అండి. టెడ్డీస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? ఇప్పటికీ నాకైతే టెడ్డీ అంటే చాలా ఇష్టం. అలా ప్రతి ఆడపిల్లకి టెడ్డీస్ చూడగానే ఎందుకో వాళ్ళకి నచ్చేస్తుంది. ఎవ్రీ టైం టెడ్డీ కొనండి అని మీ ఇంట్లో చిన్నపిల్లలు ఆడపిల్లలు ఇలానే మారం చేస్తారా? మా గ్రేపీ కూడా ఎన్ని టెడ్డీస్ ఉన్నా మళ్ళీ టెడ్డీ కొనండి అని అయితే మారం చేస్తుంది. ఇంకా వైట్ డాల్ వచ్చేసి మాకు ఇక్కడే మాల్లో ఒక ఫ్రెండ్ అయితే ఇచ్చింది గ్రేపీకి. ఇంకా రెడ్ ఫ్రాక్ చిన్న డాల్ ఉంది కదా, అది మా చిన్నోడు పుట్టినప్పుడు 21st డే ఫంక్షన్ చేశాం కదా, అప్పుడైతే మాకు అన్నయ్య వాళ్ళు అయితే గిఫ్ట్ ఇచ్చారు, మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి 2 పిలకలు వేసుకొని చిన్నగా క్యూట్గా ఒక పాప అయితే ఉంది కదా, ఈ పాప అంటే మా చిన్ని తల్లికి చాలా ఇష్టం. దాని పేరు సాత్విక అని అయితే పెట్టింది. అది మా గ్రేపీకి 3rd బర్త్డే గిఫ్ట్ వచ్చేసిందండి. ఇక్కడే మేము ఓమన్కి అప్పుడు కేరళ ఫెస్టివల్ అప్పుడు వాళ్ళ ఇంటికైతే ఓమన్ ఫెస్టివల్కి అయితే వెళ్ళాం కదా, వాళ్ళైతే మలయాళం వాళ్ళండి, వాళ్ళైతే గిఫ్ట్ ఇచ్చారు, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట ఇక్కడ. ఇంకా ఇప్పుడు కొత్తగా క్లే అని ఒకటి వచ్చింది కదా, అది ఎవ్రీ ఇంట్లో అయితే ఉంటుంది, క్లే అని ఆడుకుంటున్నారు కదా. ఈ సాత్విక అని అంటది కదా, ఆ పాపతోని చాలా బాగా ఆడుకుంటుంది. డైలీ ఆ పాప అంటే చాలా ఇష్టం మా గ్రేపీకి. ఇంకా ఇక్కడ వచ్చేసి మంకీ డాల్ అండి. మంకీ డాల్ మీరు రీసెంట్గా అబుదాబీలో పాట్లక్ ప్లాన్ అని ఒక వీడియో చేశాను కదా, అందులో ఒక పాప ఉంది కదా, తన పేరు అన్వి. తనైతే ఇక్కడ అబుదాబీలో చిన్నపిల్లలలోనైతే తనైతే బెస్ట్ ఫ్రెండ్ అండి గ్రేపీకి. తనైతే ఈ డాల్ అయితే గిఫ్ట్ ఇచ్చింది. ఇంకా ఇక్కడ ఒక పెద్దగా కళ్ళు పెట్టుకొని ఒక చిన్న డాల్ చూసారా, పింక్ కలర్ హెయిర్ ఉంది. అదైతే ఇక్కడ మాల్స్లో గేమ్స్ అనేవి పెడతారు కదా, ఇక్కడ 1 dirhamకి ఒక గేమ్ అయితే ఉంటుంది, డాల్ పికప్ అని. ఆ డాల్ వచ్చిందండి.
ఇంకా వచ్చేసి ఇక్కడ పింక్ డాల్ వచ్చేసి దుబాయ్లో పింక్ టెడ్డీ కొనిచ్చామండి మేము ఫస్ట్ టైం దుబాయ్ వెళ్ళినప్పుడు లాస్ట్ ఇయర్. ఇంకా ఇక్కడ పర్పుల్ కలర్ టెడ్డీ చాలా ఇష్టం గ్రేప్కి. ఇది మాత్రం దీని పేరు అవ్యుక్త్ అని పేరు పెట్టుకుందండి, అంటే మా చిన్నోడి పేరు. దీన్ని చిన్నోడిలా చూసుకొని చిన్నోడిని మేము ఎత్తుకొని ఇస్తలేం, ఏం కూర్చోబెట్టుకుని తనకి ఇప్పుడే కూర్చోవడం ఎత్తుకోవడం అలాంటివి రావు కదా అని చెప్పి చిన్నోడిని అవ్యుక్త్ అని పేరుతోని ఈ టెడ్డీలో అయితే చూసుకుంటుంది, పర్పుల్ కలర్ టెడ్డీ. ఇంకా అక్కడ కనిపిస్తుందా మీకు క్రీమ్ అండ్ పింక్ కలర్ డాల్ టెడ్డీ? అదే నా చిన్నప్పటి డాల్ అండి. నా చిన్నప్పటి డాల్. మా మమ్మీ అయితే ఎవ్రీ టైం ఆ డాల్ని అయితే కవర్లో చుట్టి షెల్ఫ్స్లో అలా పెట్టేది, డెకరేషన్ లాగా కనిపిస్తుంది కదా అని. నేనైతే ఆ డాల్తోనైతే ఎప్పుడు ఆడుకోలేదు. ఇంకా ఇక్కడ చూస్తున్నారా చిన్న చిన్న పావులాట అండి. ఇది పావులాట అని కూడా అంటారు, బోల్లాట అని మన లాంగ్వేజ్లో అయితే అంటారు. చిన్న చిన్నగా స్టీల్వి ఉన్నాయి చూస్తున్నారా మీరు కూడా? చిన్న చిన్న ఇడ్లీ పాత్రలు, ఇంకా చిన్న చిన్న కుంకుమభరణి, ఇంకా శతగోపమ్మ, గంట, హారతి ఇవ్వడానికి చిన్న చిన్న గ్లాసెస్, ఇంకా ఇడ్లీ పాత్రలు అలా చిన్న చిన్నగా ఉన్నాయి మీరైతే చూస్తున్నారా. ఇంకా జల్లి గంట, సరాతం, ఇవన్నీ చూస్తుంటే డెఫినెట్లీ మీ చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తు రావచ్చు మీకు కూడా. ఇంకా ప్లాస్టిక్ స్టవ్, చాక్ అవన్నీ, ఇంకా క్యారెట్ ఇవన్నీ అయితే ఇక్కడే ఆర్డర్ చేశానండి. ఊరికే అడుగుతుంది అని చెప్పేసి ఎన్ని బౌళ్ళు ఉన్నా మళ్ళీ అది కావాలి అని అడిగేసరికి సరే అని ఆర్డర్ చేశాను. ఇంకా ఇక్కడ చూస్తున్నారా 2 బాక్సెస్. ఇవైతే అన్ని బొమ్మలు పెట్టుకోవడానికి అయితే మా హస్బెండ్ ఇక్కడ ఆర్డర్ చేశారు. చాలా యూజ్ అవుతుంది ఇది బొమ్మలు పెట్టుకోవడానికి కదా. మనం ఎప్పుడైనా బీచ్కి వెళ్ళినప్పుడైనా, బయట గార్డెన్ ఏరియాలో అలా వెళ్ళినప్పుడైనా ఇందులో బొమ్మలు కావాల్సిన బొమ్మలు, ఫుడ్ ఐటమ్స్ ఏదైనా పెట్టుకొని వెళ్ళొచ్చు కదా. చాలా బాగున్నాయి ఈ బాక్సెస్ కూడా. ఇంకా ఒక్కసారి అయితే మా గ్రేపీ ఎలా ఆడుకుంది, పావులాట ఎలా ఆడుకుంది, బొమ్మలతోనే ఎలా ఆడుకుంది. ఇంకా అక్కడ పూజా గదిలాగా కూడా పెట్టాం కదా, పూజ ఎలా చేసింది, ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి ఒక లుక్ వేసేయండి. ఇంకా మా గ్రేపీ అయితే ఫస్ట్ పూజతోనైతే మొదలుపెట్టింది. దాన్ని కొబ్బరికాయ అని అనేస్తూ అలా పూజ చేద్దామని ఫస్ట్ అయితే పూజ చేస్తుంది. పూజా విధానం ఎలా చేస్తుందో ఒక్కసారి అయితే మీరు చూసేయండి. డైలీ అయితే చాలా బాగా ఆడుకుంటుంది. వీడియో షూట్ చేస్తున్నా అని సిగ్గుపడుతుంది, ఎలా ఆడాలో అర్థం కావట్లేదు తనకి. ఫస్ట్ అయితే దేవుళ్ళకైతే బొట్టు అయితే పెడుతుందండి చూడండి. అలాగే ఒక్క బొమ్మతో ఆడుకోవాలి కదా, ప్రతి బొమ్మకి బొట్టు గంధం అయితే పెడుతూ వస్తుంది.
ఒక్క బొమ్మతో సాటిస్ఫాక్షన్ అవ్వదు. ఒక్క బొమ్మకి మనం ఫుడ్ పెట్టామనుకోండి, అన్ని బొమ్మలకి ఫుడ్ పెట్టాలి అని అంటుంది. అన్ని బొమ్మలకి ఫుడ్ పెడుతుంది తను కుక్ చేసి తన పావులాటతోని. అలా ప్రతి ఒక్క బొమ్మకైతే గంధం బొట్టు పెడుతూ ఉంటుంది. ఇంకా హారతి ఇవ్వాలనుకుంటే ప్రతి బొమ్మకి చూపిస్తుంటుంది. ఫుడ్ ఏమైనా కుక్ చేసింది అనుకోండి తన ఆట బొమ్మలలో, అవన్నీ ప్లేట్లో పెట్టి అన్ని బొమ్మలకి ఇస్తుందండి. అంత బాగా ఆడుకుంటుంది. ఇంకా ఈ బొమ్మలలో ఒక క్యామెల్ కూడా ఉందండి. క్యామెల్ కూడా మేము దుబాయ్కి వెళ్ళినప్పుడు అయితే గ్రేపీ అయితే కొనుక్కుంది. ఆ షాప్కి వెళ్ళి నాకు ఇది కావాలి అని పట్టేసుకుంది. అసలు ఏ పిల్లలైనా అంతే కదండి, ఎన్ని బొమ్మలున్నా మళ్ళీ కొత్త బొమ్మలు కావాలి అనుకుంటారు. తల్లిదండ్రులం మనం కొనిస్తూనే ఉంటాం. అదేంటో అసలు ఒక ఏజ్ వచ్చేసరికి అంతే కదండి, ఒక ఏజ్ వచ్చాక వాళ్ళకే అర్థం అవుతుంది. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఆడుకుంటారు, చిన్నప్పుడే కదా వాళ్ళు ఆడుకునేది అని చెప్పేసి మనం కూడా కొనిస్తూ ఉంటాము. ఇంటికి ఒక ఆడపిల్ల ఉంటే ఎంత అదృష్టమో కదా అండి. క్యూట్గా లక్ష్మీదేవి లాగా ఎంత బాగా ఆడుకుంటుందో. మా చిన్ని తల్లి ఆడుతూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది మాకైతే. చూడండి ఎలా పెడుతుందో. ఎవ్రీ ఫెస్టివల్ వచ్చినాక కూడా పసుపు పెట్టమని అంటుంది, గంధం పెట్టమని, బొట్టు, ఇవన్నీ చిన్న చిన్న ఆనందాలు కదండి. ఇంటికి ఒక ఆడపిల్ల ఖచ్చితంగా ఉండాలి కదండి. చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. చూడండి ఎంత బాగా ఆడుకుంటుందో.
మా గ్రేపి పావులాట ఎలా ఆడుకుంది? మీ పిల్లలు కూడా ఇలానే ఆడుకుంటారా? ఈవెన్ మీరు కూడా చిన్నప్పుడు ఇలానే ఆడుకున్నారా? నాకైతే కామెంట్లో అయితే చెప్పండి. మీ వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ తప్పకుండా కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. డూ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. See you in the next video. Bye bye.